K7 కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను తోటకూర రఘు. తుఫాన్ తీరం దాటింది, నేల మీదకు వచ్చింది, రైతాంగాన్ని అతలాకుతలం చేస్తోంది. అతివృష్టి ఉన్న అనావృష్టి ఉన్న ముందుగా ఇబ్బంది పడేది, నష్టపోయేది రైతే. అంటే భూగోళానికి ఒకవైపు అతివృష్టి అయితే రెండో వైపు అనావృష్టి. ఎందుకంటే అంటే వాతావరణంలో పరిస్థితులు, సముద్రంలో నీరు వేడెక్కటం, ఇవన్నీ యొక్క ఋతుపవనాలు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీనివలన అన్నదాత అంటే ఈ వాతావరణం, ఈ యొక్క సీజన్స్ దీనికి తగ్గట్టుగా అనమాట పంటలు వేసుకున్నటువంటి అన్నదాత ఎక్కువగా అనమాట నష్టపోతున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సరైనటువంటి సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు, విద్య, వైద్యం ఈ సౌకర్యాలకి దూరంగా పల్లెల్లో జీవించేటటువంటి రైతు యొక్క సమస్య. రైతుతో అనమాట ప్రకృతి ఆడుకుంటుంది, ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. రైతు పండించినటువంటి పంటని గిట్టుబాటు ధర లేకుండా ఇవ్వకుండా అతి తక్కువ ధరకి కొనేసి ఇంకా అంటే వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అనమాట దాన్ని ఉచితంగా ఇస్తుంటారు. అంటే దాని యొక్క వాళ్ళ యొక్క శ్రమకని మార్కెట్లో ధర కనుక చూస్తుంటే ఇంత శ్రమపడి పండించిన మనం ఈ పంటని ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారు, ఇచ్చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. రైట్, వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు కావాలి అంటే బడుగులమ్మట బతకాలంటే జరగాలి. అదే సమయంలో రైతుకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి కావలసినటువంటి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, లేకపోతే వ్యవసాయ పరికరాలు కానీ అవన్నీ కూడా అన్నమాట వాళ్ళకెందుకు సబ్సిడీ రేట్ మీద ఇవ్వరు? వాళ్ళకి నగదు అన్నమాట వాళ్ళ అకౌంట్లోకి వెయిటింగ్ కాదు. అది కరెక్ట్గా అన్నమాట ఈ విత్తనాలు, ఈ యొక్క ఎరువులు వాటి మీద ధరలు తగ్గించండి. ఎవరైతే వాడిని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి అది లబ్ధిదారులు అవుతారు. అంతేగాని రైతు పేరు మీద కనుక మీరు అమౌంట్ వాళ్ళ అకౌంట్ కనుక డబ్బులు వేస్తే నిజంగా అంటే గింజ పండించే రైతుకు మాత్రం అది చేరదు, ఆ భూ యజమానులతో ఉంది. ఇదొక్క విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. అలాగే పంటలకు అన్నమాట ఒక ఇన్సూరెన్స్ అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటి దాన్ని ఉచితంగా జరపాలి, సర్వే చేయాలి. క్రాప్ ఇన్సూరెన్స్ తర్వాత ఇప్పుడు మనకి సముద్ర తీరం చాలా ఎక్కువగా ఉంది, అందువల్ల అన్నమాట మనకి తుఫాన్ల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఈ యొక్క తుఫాన్లతో ఈ యొక్క ప్రకృతి యొక్క బీభత్సాలతో అన్నమాట సహజీవనం చేస్తాడు రైతు. కనుక ఆ వచ్చేటువంటి సీజనల్ క్రాప్స్ అంటే ఈ సీజన్లో అంటే పూర్వం అనమాట కరెక్ట్గా ఈ నెలలో అనమాట ఋతుపవనాలు వస్తాయి, ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి మనకు ఒక లెక్క ఉండేది. అంటే మనకి ఏరువాక అని చెప్పేసి ఎట్లాగా పెట్టేది, ఏరు వస్తుందని, ఇదే నీరు వస్తుందని చెప్పేసి ఏదో మనకు లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఋతుపవనాలు మారాయి. ఈ ఏట్ల మీద ఉన్నటువంటి బ్రిడ్జెస్ ఈ నిర్మాణం వల్ల లేకపోతే హిమపాతాల వల్ల అనమాట ఏరు రాక కూడా అనమాట తేడా కనిపిస్తుంది. కనుక మారుతున్న క్లైమేట్ని, మారుతున్నటువంటి నీటి లభ్యతని దృష్టిలో పెట్టుకొని క్రాప్ ప్లానింగ్ జరగాలి. అంటే ఆ యొక్క శాస్త్రాలు, ఆ యొక్క సబ్జెక్టు మీద నిష్ణాతులైనటువంటి వాళ్ళు, అంటే మినిస్టర్స్కి అంత నాలెడ్జ్ ఉండాలని చెప్పి మనం ఆశించకూడదు. కనీసం అధికారుల్లో కనీసం సలహాదారులుగానే అయినా పెట్టుకోండి. ప్రతి ప్రభుత్వం అన్నమాట లక్షలు ఇచ్చేసి సలహాదారులను పెట్టుకుంటున్నారు. అవన్నీ కూడా అన్నమాట ఆ యొక్క రాజకీయ ఒత్తిళ్ళకి లేకపోతే రాజకీయ సర్దుబాటే కానీ ఆ యొక్క ప్రజలకు ఉపయోగపడేటువంటి సలహాదారులు కారు వాళ్ళు. మీరు ఏదైనా లిస్ట్ తీసుకోండి, ఏ ప్రభుత్వం అయినా చూడండి, ఆ యొక్క వృత్తిపరమైనటువంటి నిపుణుల్ని ప్రత్యేకించి అనమాట రిటైర్డ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని, ఒక మేధావుల్ని వాళ్ళని తీసుకోండి. అలాగే రైతు సంఘాలు ఉన్నాయి, ఆ రైతు సంఘాలు కూడా అన్నమాట దాంట్లో అన్నమాట కొంత పాత్ర వహించాలి.
వాళ్ళకనమాట ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్గా ఫేస్ చేసేది వాళ్ళు కనుక వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి. ఏం చేయాలి, ఏమిటి డెవలప్మెంట్, ఏం చేయాలి ఏమిటి అనేది. అట్లాగే అంటే కాలువలకు వచ్చేటప్పటికి నీటి సరఫరా ఏంటి, ఆ కాలువలను ఏ విధంగా ఉంచాలి ఏమిటి అనేటువంటిది చూడాలి. కనీసం ఇప్పటివరకు ఇలా జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఏది చేసినా కూడా ఏంటంటే ఒక సినిమాటిక్గా అది ఏది చేసినా సెన్సేషన్లు అవుద్ది. అది వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఈ కాకినాడ బియ్యం కావచ్చు, లేకపోతే విశాఖపట్నం ఉన్నటువంటి కంటెంట్ వ్యవహారం కావచ్చు, ఏదైనా సరే ఆయన ఏదన్నా టాపిక్ తీసుకుంటే అది సెన్సేషన్లు అవుతుంది. కానీ అది ప్రజలకి ఎండ్ పాయింట్కి అంటే తర్వాత ఫాలో అప్ అనేటువంటిది చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ అంటే ద్వితీయ స్థాయి నాయకత్వాన్ని లేకపోతే మిగతా ఉన్నటువంటి స్టాఫ్ని అది ప్రజల్లోకి అనమాట తీసుకెళ్ళట్ల, దాన్ని కంటిన్యూ చేయట్ల. అది ఒక జనసేనలోనే కాదు, బీజేపీలో కానీ లేకపోతే టీడీపీలో కూడా అదే జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ప్రత్యేకించి ఈ తుఫాన్ నష్టపరిహారం ఎంత అని చెప్పేసి ముందు అర్జెంటుగా అనమాట అంచనా వేయించేసి ఆ రైతులకు అనమాట ఆ పరిహారం చెల్లింపు కార్యక్రమాన్ని దిగ్విజయంగా వేగంగా తీసుకెళ్ళాలి. అధికారంలో కేంద్రంలో అధికారం బీజేపీ ఉంది, సానుకూలంగా స్పందిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్కి అనమాట రాజధాని నిర్మాణం కానీ, పోలవరం కానీ, రోడ్లు కానీ ఇతరత్ర. కనీసం అంటే నిన్న మొన్నటి వరకు పురంధేశ్వరి గారు చాలా దూకుడుగా ఉండేవాళ్ళు. ఎన్నికల ముందు ప్రతి చోటకి వెళ్ళేసి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశారో అట్లా వైసీపీ హయాంలో ఆవిడ వెళ్ళేసి కేంద్ర పథకాలతో జరుగుతున్నటువంటి పథకాలు ఎంతవరకు వచ్చింది, ఆ పథకాన్ని ఏ పేరు పెట్టారు అని చెప్పేసి ఆవిడ వెళ్ళేసి దాడి చేసేది. ఇప్పుడు అంటే ఎన్నికల తర్వాత ఆవిడ కొద్దిగా స్లో అయింది. దయచేసి ఆవిడ ఇప్పుడు ఈ రైతాంగ సమస్య మీద మళ్ళీ అంత చొరవ తీసుకుని ముందుకెళ్తే ఆనందంగా ఉంటుంది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతు సమస్యను గురించి పట్టించుకోండి, రైతు గోడు వినండి, రైతు కన్నీరు చూడండి, తడిసిపోయినటువంటి ధాన్యపు రాసుల్ని చూడండి. త్వరగా స్పందిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరొక్క మారు ఇదే విషయమై ముచ్చరించుకుందాం. సెలవు.